హలో ఇన్స్పెక్టర్, ఒకసారి మీరు వెంటనే మా ఇంటికి రావాలి. ప్లీజ్ ప్లీజ్ కమ్ ఫాస్ట్. శివ, నిజంగా నువ్వు తన ప్రాణాల్ని కాపాడావు. నీ ధైర్యానికి సాహసానికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అయ్యో, అంత మాట అనకండి. చిన్నమ్మ గారిని గుడికి తీసుకెళ్ళింది నేను. ఆవిడకి ఏమీ జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా నాదే కదా. హర్ష, విన్నావా? అది విశ్వాసం అంటే, అది అభిమానం అంటే. ఆ రోజు మాధవి చెప్పింది అక్షరాల నిజం. ఒక మనిషి చేసే పనిని బట్టి కాదు, తన సంస్కారాన్ని బట్టి మాత్రమే గౌరవం ఇవ్వాలి. శివ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా కోడలి ప్రాణాల్ని కాపాడిన నువ్వు నిజంగా మా అందరికంటే నువ్వే గొప్పవాడివి. రాధా, నిన్ను అందరూ ఇలా పొగుడుతూ ఉంటే నాకు పట్టారన్నంత ఆనందంగా ఉంది. ఆ రోజు మన పెళ్లిలో వేదమంత్రాల సాక్షిగా నాతి చరామి అన్నావు. ఈరోజు ఒక భర్తగా నీ భార్యని నువ్వే కాపాడుకున్నావు. ఈ జన్మకే కాదు, 7 జన్మలకి నేను నీదానిగానే పుట్టాలి. అదే నా ఆశ, నా ఆకాంక్ష కూడా. బేబీ, చెప్పమ్మా. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి చెప్పేది? ఈసారి కూడా మన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అక్కపై అటాక్ జరిగిందని తెలియగానే ఇంట్లో టెన్షన్ మొదలయ్యింది. ఆ మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరో తెలుసుకోవాలని బావ ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేశాడు. తీగలాగితే డొంకంతా కదులుతుంది, అప్పుడు ప్రమాదం మనకే. అందుకేగా అర్జెంటుగా కాల్ చేస్తుంది. మాధవి అక్క మీద ఈగ వాలినా కూడా ఇంట్లో వాళ్ళు అస్సలు భరించలేరు. అలాంటిది ఏకంగా మర్డర్ అటెంప్ట్ జరిగింది అంటే వాళ్ళు ఊరుకుంటారా? ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎంక్వైరీ గనక మొదలు పెడితే మన కిల్లర్ గాడు ఖచ్చితంగా దొరికిపోతాడు. బేబీ, నా భయం కూడా అదేనమ్మా. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేందుకేముంది డాడ్, ముందు ఆ యూజ్లెస్ కిల్లర్ గాని ఈ ఊరే కాదు మన రాష్ట్రాన్ని కూడా దాటి ఎక్కడికైనా పారిపోమని చెప్పండి. వాడు పోలీసులకి దొరక్కపోతే మనం సేఫ్ అన్నట్టే. సరే బేబీ, ఇన్స్పెక్టర్ వచ్చాక ఇంట్లో ఏం జరిగిందో నాకు ఫోన్ చేసి మళ్ళీ చెప్పు. ఓకే డాడ్, బాయ్. బావా, మమ్మల్ని పట్టుకోవడం నీ తరం కాదు, పోలీసుల వల్ల అంతకన్నా కానే కాదు. రోజులు బాగా లేకపోతే అనుకున్నది ఏదీ జరగదంటారు. ఇప్పటికే నేను ఆ ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన గతి పట్టింది. ఇప్పుడు నందినికి కూడా అలాంటి పరిస్థితే ఎదురైతే ఇన్నేళ్లుగా నేను నా కూతురు కట్టుకున్న పేక మెడలన్నీ కుప్పలా కూలిపోతాయి. వాడెవడో గాని బాబురావు గారి ముందు నన్ను తలదించుకునేలా చేశాడు. సార్ చెప్పండి. ఇంకేంట్రా చెప్పేది? సైలెంట్గా పని ముగిచ్చేయమంటే మొత్తం చెడగొట్టావు కదా. సార్, నా పని నేను కరెక్ట్గానే చేశాను. ఆఖరి క్షణంలో వాడెవడో అడ్డుపడితే నాదా తప్పు? నీది కాదురా తప్పు. నీలాంటి పనికి మాలిన వెధవల్ని పనిలో పెట్టుకున్నందుకు నాదిరా తప్పు. సార్, ఈ రోషానికి ఏం తక్కువ లేదు.
హత్యా ప్రయత్నం జరిగిందని మా హర్ష పోలీసులకు ఫోన్ చేశాడంట. కాసేపట్లో ఆ ఇన్స్పెక్టర్ రంగంలోకి దిగబోతున్నాడు. పోలీసులు నాకు కొత్త. నీకు కొత్త కాదు, నాకు కొత్త కాదురా. కానీ ఈ విషయం బయటపడిందనుకో, నీతో పాటు మేం కూడా చెప్పకూడదు తినాల్సి వస్తుంది. అందుకే పోలీసులకి నీ మీద అనుమానం రాకముందే దూరంగా ఎక్కడికైనా పారిపో. ఏంటి సార్, పిరుకోళ్ళ నన్ను పారిపోమంటారా? కిల్లర్గా అది నా వృత్తికే అవమానం. తొక్కలో వృత్తి. దొరికావంటే ఆ ఇన్స్పెక్టర్ నీ తోలు తీస్తాడు. నా మాట విని అర్జెంటుగా జంప్ అయిపో. లేదు సార్, నేనెక్కడికి వెళ్ళను. ఇంకోసారి అవకాశం దొరికితే ఆ మాధవిని సఫా చేస్తాను. నీ అబ్బా, చెప్తే అర్థం చేసుకోవేంట్రా? మళ్ళీ సఫా గిఫా లాంటి ప్లాన్లేం వద్దు, కానీ తక్షణమే నువ్వేటైనా వెళ్ళిపో. సరే, ఇంకో 25,000 ట్రాన్స్ఫర్ చేయండి. సరే, పంపిస్తాను. చస్తానా? అలాగే సార్. ఛ! డోంట్ వరీ. ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశాను కదా, ఈ పాటికి వస్తూనే ఉంటారు. అయ్యో శివ, ఎంత పని జరిగింది! నీ చేతిలో కత్తి దిగిందనగానే నా గుండె అల్లాడిపోయింది. అయ్యో, శాస్త్రి బాబాయ్ దగ్గరికి వెళ్ళి పసరు మందును తీసుకొని వచ్చాను. ఈ మందుని పూస్తే గాయం తొందరగా తగ్గిపోతుంది. ఇప్పుడే పూస్తాను. మళ్ళీ ఆగు, ఏం చేస్తున్నావు? శివ చేతికి పసరు మందును పూస్తాను. అరే మళ్ళీ ఆగమంటున్నాను కదా. తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కట్టారు. నొప్పి తగ్గేదాకా ఆ కట్టు తీయకూడదు. ఓహో, నాకు ఆ డాక్టర్ల మీద నమ్మకం లేదు. ఈ పసరు మందు అయితే బాగా పనిచేస్తుంది. మళ్ళీ చెప్తుంటే అర్థం కాదా నీకు? కట్టును తీస్తే మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది. ఏం కాదు సారు, నా చేత్తో నేను శివాకి పసరు మందు పూస్తే తప్ప నా ప్రాణం కుదుట పడదు. మళ్ళీ వదిలే. నీ మొహం, నీకేమీ తెలీదు. క్వారీలో నీ చేతులు బొబ్బలెక్కినప్పుడు కూడా ఈ పసరు మందునే కదా నేను పూసింది. నాకు ఈ మందు మీద నమ్మకం ఎక్కువ. మళ్ళీ ఇక ఆపు. వదలండి చిన్నమ్మ గారు. అరే, డాక్టర్ల కంటే మనకెక్కువ తెలుసా? చిన్నమ్మ గారు, మీరేమైనా అనుకోండి, పాపం శివాకి వెనక ముందు ఎవరూ లేరు. ఒకవేళ చేతికి సెప్టిక్ అయితే అప్పుడేంటి గతి? మళ్ళీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా మాట విను. శివ, నిన్నిలా చూడలేకపోతున్నారా? నీకీ గతి పట్టించిన రౌడీగాడు నాశనమైపోతాడు. వాడి చేతులు పడిపోతాయి. వాడికి ఏ మాయిదారి జబ్బు వచ్చి మూలన పడి చేస్తాడు. దరిద్రుడు, దుర్మార్గుడు ఇంత పని చేస్తాడా? హర్ష గారు, ఎన్నాళ్ళయింది నా చేత్తో నా రాధాకి భోజనం తినిపించి. ఎందుకు? నాకేదో అవుతుందనే కంగారులో మీరెందుకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు? అయ్యో, అలా అంటారేంటి? మీకేమైనా జరిగితే నేనెలా ఊరుకుంటాను? ఏ, నాకేం జరిగితే మీకేంటి? ఏమో, అలా ఊహించడం కూడా నాకు నచ్చదు. అదే ఎందుకు అని. మీకు నేనేమవుతానని? మీరు మీరు నాకు చెప్పు. నేను నీకు చిన్నమ్మగారు కదా. మిమ్మల్ని కాపాడుకోవటం నా బాధ్యత కదా. బాధ్యత మాత్రమే కాదు, బంధం కూడా. పవిత్రమైన ఈ బంధమే మీ చేత నన్ను కాపాడేలా చేసింది.
నేను పెడతాను. మీరా? నాకా? ఏ నా కోసం మీరు అంతకి తగ్గిస్తే మీకోసం నేను ఈ మాత్రం కూడా చేయకూడదా? అది కాదు. ఇంకేం మాట్లాడొద్దు. తినండి. లేస్తూనే ఎవరి ముఖం చూసారో ఏంటో. అద్దంలో నా మొహాన్ని నేనే చూసుకున్నాను. చిన్నమ్మగారు, ఏమైందమ్మా? ఉన్నట్టుండి అలా నవ్వుతున్నారేంటి? ఆహా, ఏం లేదే. అరే, ఇప్పటికి చాలా ఆలస్యమైంది. నువ్వు నాతో రా. రా. ఎవరి దిష్టి తగిలిందో ఏమో. ఇంకెప్పుడు అలాంటి సాహసాలు చేయకు. వద్దు అంటే అలా? చిన్నమ్మ గారికి ఏమైనా అయితే మనం అందరం బాధపడాలి కదా. సర్లే, గబగబా తిను. మళ్ళీ అరే మళ్ళీ గబగబా కాదు, మెల్లగా తినిపించు. మళ్ళీ అప్పటినుంచి నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆహా, ఇంటికెళ్ళి శివ కోసం భోజనం తీసుకొచ్చాను. చెబితే నీకు కదా, నెమ్మదిగా తినిపించు, లేకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. ఏం కాదు, శివాకి నేనిలా తినిపించడం అలవాటే. అలవాటా? నా భర్తకి మళ్ళీ తినిపించడం ఏంటి? గబగబా వెళ్ళి తన చేతిలో ప్లేట్ని లాక్కోవాలనిపిస్తోంది. మళ్ళీ ఈ కూర పచ్చడి కూడా వేసి ఇది కూడా తినిపించు. శివ, అయ్యో శివ శివ శివ, ఇదిగో వాటర్ తాగు. మెల్లిగా మెల్లిగా. అమ్మయ్యా, పాపం పొలమారినట్టుంది కదా. అవును, శివాని ఎవరో తలుచుకున్నట్టున్నారు. ఎవరో ఏంటి, కట్టుకున్న భార్యని నేనే. నా భర్తకి నేను సేవ చేయడాన్ని చూసి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని నాలో నేనే నలిగిపోతున్నాను. ఏంటిది? నేను చేయాల్సిన పనులన్నీ మళ్ళీ చేస్తుందేంటి? నా భర్త మీద తనకి ఎంత అభిమానం ఉంటే మాత్రం ఇదంతా చూస్తూ ఒక ఆడదానిగా నేను ఎలా తట్టుకోగలను? ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ గాడి కోసం అక్క అంతగా ఆరాటపడిపోతుందేంటి? అదంతా తనని సేవ్ చేశాడు అనే సింపతినా, లేకపోతే ఇంకేమైనా ఫీలింగా? ఎలా తెలియాలి? శివ, నేను తెచ్చిన కూర బాగుందా, అమ్మగారిచ్చిన కూర బాగుందా? నాకు రెండూ బాగున్నాయి. అదేం కుదరదు, ఏదో ఒకటి చెప్పాలి. అలాగైతే అమ్మగారిచ్చిందే బాగుంది. శివ, నిన్ను మళ్ళీ ఏంటి నువ్వు అలా మోటుగా చేస్తే నొప్పి పెట్టదు?
ఏం పర్వాలేదమ్మా, మాకిదంతా అలవాటే. చాలే ఊరుకో. అలవాటు అలవాటు. మళ్ళీ ఆ రోజు నువ్వు శివ కోసం కొత్త బట్టలు తెచ్చావే, పనిలో పడి ఇవ్వడం మర్చిపోయాను. సాయంత్రం గది శుభ్రం చేసినప్పుడే తెచ్చి అదిగో అక్కడ పెట్టాను. శివ, ఇదిగో ఇవే నీకోసం నా చేత్తో నేను కొన్న బట్టలు. వేసుకో. ఇప్పుడా? రేపు వేసుకుంటానులే. ఏం కాదు, ఇప్పుడే వేసుకో, నేను చూడాలి. ఏం కాదు, అందరూ మనవాళ్ళేగా, వేసుకో. తీసుకో. ఏం జరుగుతోంది? నేను కొనిచ్చిన షర్ట్ తీయించి తను కొన్న షర్ట్నే వేయిస్తుందేంటి? నా రాధా మీద తన దబాయింపేంటి? ఈ మళ్ళీ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నా. కొంపదీసి ఆ శివగాన్ని లవ్ చేస్తుందా ఏంటి? గంతకు దగ్గ బొంతలాగా సరిపోయారిద్దరు. శివ, ఇటు తిరుగు. అబ్బా, సినిమా హీరోలా ఉన్నావు. ఉండు, దిష్టి చుక్క పెడతాను. మావుళ్ళమ్మ, ఇప్పుడు చెప్పు, ఎలా ఉన్నాడు మావోడు? మీ ఓడికే దొరబాబులా ఉన్నాడు. మరి కొని తెచ్చిందెవరు? ఈ మళ్ళీ. మళ్ళీ బాగా చీకటి పడింది. మీ నాన్న ఎదురు చూస్తూ ఉంటాడేమో. ఇంటికి వెళ్ళు. ఇలాంటప్పుడు శివాని వదిలేసి ఎలా వెళ్తాను? నాకిష్టం లేదు. అయితే ఉండిపో మళ్ళీ, తెల్లవారాక వెళ్ళొచ్చు. అలా ఇలా ఉంటుంది. ఇప్పటిదాకా మీరు చెప్పిన కలెక్టర్ గారంటే? అదిగో ఆ ఫోటోలో నా పక్కన నిలబడి ఉన్నారే, తనే కలెక్టర్ గోపీకృష్ణ ఐఏఎస్. అంటే ఆ రోజు మన ఇంటికి భోజనానికి వచ్చింది కూడా ఈ గోపి గారే. మీరు చేసిన గుత్తొంకాయ కూరని ఎంతగానో మెచ్చుకుంది. ఆ కూరని తింటుంటే వాళ్ళ అక్క చేతి రుచిని చవి చూసినట్టు పొంగిపోయింది కూడా కలెక్టర్ గోపి గారే. ఆ రోజు మీరు నాని కోసం స్కూల్కి వెళ్లారు కాబట్టి గోపి గారిని చూసే అవకాశం కలగలేదు. తమ్ముడు గోపి నా చేతి వంటని పదే పదే పొగిడింది. నాకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పమన్నది నువ్వేనా గోపి? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. గోపి, నిన్ను కలుసుకోలేనందుకు బాధపడాలో, మా నాటకం గురించి తెలిసి నువ్వు ఏమంటావోనని దిగులు పడాలో నాకైతే అర్థం కావడం లేదు. రాణి గారు, ఎంత విచిత్రమో చూశారా? వచ్చే పౌర్ణమి నాడు గోపి గారి అక్క బావల పెళ్లి రోజట.
అదే పౌర్ణమికి మాధవికి నాకు పెళ్లి జరిగింది. మాధవి లేదు, ఒంటరిగా నేను మిగిలాను. తను లేని పెళ్లి రోజు భరించలేని జ్ఞాపకాలతో నాకు నరకమే. అవును, ఇది నిజంగా విచిత్రమే. వచ్చే పౌర్ణమి నాడే మా పెళ్లి రోజు కూడా. నేను ఈ నిజాన్ని, గతాన్ని మర్చిపోయిన నా భర్తకి చెప్పలేను. ఈ లోకంలో లేని మీ భార్యని తలుచుకునే బాధ మీది. కళ్ళ ముందే ఉన్నా నా భర్తతో కలిసి ఆనందంగా పెళ్లి రోజుని జరుపుకునే అదృష్టం లేని బతుకు నాది. స్వప్నాల వెంట స్వర్గాల వేట, తుదిలేని దోబూచులాట. ప్రతివారి కంట కొలువున్నదంట, కోరేటి బంగారు పూట. ఏ దారి వెంట ఏ తీర ముందు, తెలిపేటి వెలుగేమిటంట. తెలవారితే కల తీరితే కరిగేను ఈ దొంగాట. కష్టమైన సుఖమైన పంచుకుంటేనే మనుషుల దగ్గర అయ్యేది. దూరంగా ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నావనే నమ్మకాన్ని వాళ్ళలో కలిగించాలి. అర్థమైందా? ఎప్పుడు చూసినా కావాలనే నన్ను ఏడిపించే పూజా మేడంలో నిజంగా ఎంత మంచితనం ఉంది. అమ్మా నాన్నలతో మాట్లాడించినందుకు కాల్ చేసి కృతజ్ఞతలు చెప్తే మేడం కాల్ చేశారెందుకు? నీకోసం కాదులే, నా ఫ్రెండ్కి చేయబోతూ పొరపాటున నీకు కనెక్ట్ అయింది. అవునా? అందుకే నాకు కట్ చేశారు? మరి ఇంకెందుకు అనుకుంటున్నావు? కాల్ చేసి తమరెందుకు కట్ చేశారో? మీలాగా నాకు కవర్ చేయడం రాదు, సూటిగానే చెప్తాను. అబ్బో, ఏం చెప్పాలంట? అదే మా అమ్మా నాన్నలతో మాట్లాడించినందుకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఆ మాట అప్పుడే చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు? ఒక్కసారి కాదు, మీకు 1,00,000 సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అంటే మా కుక్క పిల్లకి నాతో 1,00,000 సార్లు మాట్లాడాలని ఆశగా ఉందన్నమాట. మేడం, నేనేం చెప్పినా ఇంకో మీనింగ్ తీస్తారేంటి? నేనేం చేయను, నీతో మాట్లాడితే నాకు అలాగే అనిపిస్తుంది. ప్లీజ్ కాసేపు సిన్సియర్గా మాట్లాడదాం. మన లవ్ గురించేనా? చెప్పు. బా, అది కాదు, నేను చెప్పేది మా అమ్మా నాన్నల గురించి. సరే, మ్యాటర్ ఏంటి? నాకు ఒకసారి మా అమ్మా నాన్నల్ని చూడాలనుంది. చూడాలనుంటే బయలుదేరొచ్చేయి, ఎవరొద్దన్నారు? మీ అన్నయ్య పర్మిషన్ లేకుండా మళ్ళీ నేను అక్కడికి రాలేను. ప్రాబ్లమే సుమి, మరెలా? మీరు నా కోసం ఒక చిన్న హెల్ప్ చేస్తారా? తేరే లియే జాన్ భీ దే దూంగా యార్. చెప్పు, ఏం చేయాలి? మీరు ఒక్కసారి మా అమ్మా నాన్నల్ని నా దగ్గరికి తీసుకురాగలరా? ఓకే, బట్ ఆన్ వన్ కండిషన్. కండిషనా? ఎస్, నేను చెప్పింది నువ్వు చేస్తేనే నువ్వు చెప్పింది నేను చేస్తాను. కొంపదీసి చేయకూడదు ఏది చేయమన్నారు కదా?
చిచ్చి, ఎంతైనా మగాడివి కదా, నీకు అలాగే అనిపిస్తుంది. అయ్యో మేడం, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. చేయకూడదంటే ఏంటర్థం? అదే కదా. దేవుడా, ఎందుకు మేడం ఈ పేదోడితో ఆడుకుంటారు? చీ ఆపు. నీ పేద డైలాగులు నా దగ్గర ఎక్కువ. ఇంకోసారి నన్ను మేడం అన్నావంటే జాగ్రత్త. అలాగే మేడం. అదిగో మళ్ళీ. సారీ సారీ సారీ, నేనేం చేయాలో చెప్పండి. ఏంటి చెప్పేది? నీ మాటల వల్ల నా మూడ్ మొత్తం పాడైపోయింది. సారీ చెప్పాను కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ లారీ టు క్యారీ యువర్ సారీ. పెట్టే ఫోను. ఏంటో మన శివాకి ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. పాపం మాధవి అమ్మగారి కోసం తన ప్రాణాలకే తెగించాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో. సుగుణ, పసరమందిచ్చి మల్లిని పంపించాం కదా, తనే దగ్గరుండి శివాని చూసుకుంటుంది. ఏ జన్మబంధం, శివ మనలో ఒకడైపోయాడు. వాడికి ఏ చిన్న కష్టం వచ్చినా మనందరికీ బాధగానే ఉంటుంది. అదిగో మళ్ళీ వచ్చేస్తుంది. మనల్నే నమ్ముకుని కష్టపడి పనిచేసే మన వర్కర్స్ ముందు సింపుల్గా జరుపుకుందాం. అందరికీ బట్టలు పెట్టి మనమే దగ్గరుండి భోజనాలు వడ్డిద్దాం. అప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే తృప్తి, ఆనందం సిటీలో ఎంత డబ్బు ఖర్చు పెడితే మాత్రం మనకు దొరుకుతుందా చెప్పండి? మాధవి, ఇందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. మన సంతోషాన్ని 10 మందితోనూ పంచుకోవాలి అనే నీ మంచి మనసంటే మరీ మరీ ఇష్టం. నీ ప్రేమతో, నీ సేవలతో నన్ను నేనే మర్చిపోయేలా చేసే నీ అనురాగం అంటే మరీ 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 ఇష్టం. ఇంకా నిలువెత్తు అందమైన రూపంతో నా మనసుని దోచుకున్న నీ లేదు, నా మాధవి లేదు. లాలించి పాలించి ప్రేమించి అంతులేని అనురాగాన్ని నా మీద కురిపించి నా బ్రతుక్కే ఓ అర్థాన్నిచ్చిన నా ప్రాణం నా మాధవి లేనే లేదు. ఈ జన్మకి మళ్ళీ తిరిగి రాదు.
నా రాధాకి ఎంతో ఇష్టమైన రంగు చీర. ఇవాళ మా పెళ్లి రోజు, అందుకే ఏ చీరనే కట్టుకుంటాను. ఎలాగైనా నా భర్తకి దండం పెట్టి తన ఆశీర్వాదం తీసుకుంటాను. నాన్న, అమ్మేంటి ఇంకా రెడీ కాలేదా? హాయ్ అమ్మా. అమ్మా, నాన్న, విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అరే, ఒకరినొకరు మళ్ళీ చూసుకుందరు గాని ముందు నాకు థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ నాని. థ్యాంక్ యూ నాని. మీరిద్దరూ ఇలా పక్క పక్కనే నుంచోండి. అమ్మా నాన్నలకి పెళ్లి రోజు సందర్భంగా ఒక చిన్న ప్రెజెంటేషన్ చూడండి. బాగుందా? నీలాగే క్యూట్గా ఉంది. రియలీ రియలీ గుడ్. డబుల్ థ్యాంక్ యూ. పదండి. ఎక్కడికి? అబ్బా, అది కూడా నేనే చెప్పాలా? ఇవాళ మీ మ్యారేజ్ డే కదా, నానమ్మ తాతయ్యల దగ్గర బ్లెస్సింగ్ తీసుకోవాలి కదా. రండి రండి. రండి, త్వరగా రండి. తాతయ్య, నానమ్మ, వీళ్ళిద్దరూ దొంగలు. అవునా? నా కొడుకు కోడలు ఏం చేశారా? చెప్పరా మనవడా. ఏంటి చెప్పేది? అమ్మా నాన్నల పెళ్లికి ఊర్లో అందరినీ పిలిచే ఉంటారుగా. అవును, మీ అమ్మా నాన్నల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేయించినట్టు అబ్బో చాలా గ్రాండ్గా చేశాంలే. భోజనాలకి 1000 మందికి పైగా అతిథులు వచ్చారు తెలుసా? అయితే వాళ్లే కాదు, మీరు కూడా దొంగలే. అంత మాట అనేసేవేంట్రా? ఇంతకీ మేం చేసిన తప్పేమిటో? తప్పున్నారా? అంతమందిని పిలిచిన వాళ్ళు అమ్మా నాన్నల పెళ్లికి నన్ను మాత్రం పిలవలేదే. పెళ్లి ఫోటోల్లో నేను ఎక్కడా లేను కదా. ఓరి బడవా, ఇంకేంటో అనుకుని హడలిపోయాం కదరా. చూసారా అమ్మగారు, నాని బాబుకి అన్నీ వాళ్ళ అమ్మ పోలికలే. మరి నేనెవర్ని? మా అమ్మ కొడుకునే కదా. దొంగలు, దండం పెట్టుకోండి. అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. మాధవి, ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూస్తున్నావా? నాని, టిఫిన్ పెడతాను, పదండి. అయ్యో అక్క, బావా, సారీ. ఇవాళ మీ మ్యారేజ్ డే అని
నాకసలు గుర్తే లేదు. ఎనీవే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఏంటి బావా, థ్యాంక్ యూతోనే సరిపెట్టేస్తావా? గ్రాండ్గా పార్టీ ఏమీ లేదా? నందిని, ప్లీజ్ అలాంటివేవి పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకు బావా? నందిని, కొన్ని ప్రశ్నలకి సమాధానాలుండవు. బావా, అక్క, బావా, నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. మీ ఇద్దరిది ఎంతో పెద్ద మనసు. ఇంకెప్పుడు నేను ఎలాంటి తప్పు చేయను. ఇంత పెద్ద ఇంట్లో ఏదో ఒక మూలన పడి ఉంటాను. మీరిద్దరూ కాదనకండి ప్లీజ్. సరే, ఇక్కడే ఉండు. తేడా వచ్చిందో ఇంకోసారి క్షమించే ప్రసక్తే లేదు, అది గుర్తుంచుకో. అలాగే అలాగే అక్క. అల్లుడు, ఇవాళ మీ పెళ్లి రోజని మనసు ఉండబట్టలేకొచ్చేసానయ్యా. ఏంటి అల్లుడు, మీ పెళ్లి రోజంటే పండగ వాతావరణం ఉంటుంది అనుకున్నాను. నాకు చేతనైనంత సహాయం చేద్దామని ఎంతగానో ఆశపడ్డాను. డాడ్, నువ్వే కాదు, నేను కూడా అదే మాట అన్నాను. కానీ అక్కా బావ పట్టించుకోనే లేదు. అమ్మా మాధవి, పెళ్లి రోజంటే ఏడాదికి ఒకేసారి వచ్చే పండగ. ఎలాంటి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా ఉంటే ఎలాగమ్మా? ఆయనకి సింపుల్గా ఉండటం అంటేనే ఇష్టం. ఆ సంగతి ఈ ఇంట్లో అందరికీ తెలుసు. వీల్లేదంటే వీల్లేదంతే. అక్క, బావా, మీరైనా చెప్పొచ్చుగా. బాబురావు, వాళ్ళేమైనా చిన్నపిల్లలా? వాళ్ళ మనసుల్లో ఏముంటుందో మనకేం తెలుసు? విన్నావాలుడు, చెప్పు. చెప్పు బావా, పెళ్లి రోజు పార్టీ కూడా వద్దు అనడానికి కారణం ఏమై ఉంటుంది? లక్ష్మయ్య, అయ్యా, మావుళ్ళమ్మ, మా అల్లుడికి మొహమాటం ఎక్కువ, కానీ మనం అందరం కలిసి ఇవాళ పార్టీని గ్రాండ్ గా అరేంజ్ చేద్దాం. పెద్ద కేకు తెప్పించి అక్కా బావ చేత కట్ చేయిద్దాం. మాదే ఉందమ్మా, వాళ్ళు సరే అంటే అన్ని ఏర్పాట్లు చకచకా చేసేస్తాం. భోజనానికి ఏమేం స్పెషల్స్ ఉండాలో చెబితే అన్నీ సిద్ధం చేసేస్తాం. నేనైతే నా కెమెరాతో చకచక ఫోటోలు వీడియోలు కూడా తీసేస్తాను. నాని, వద్దని చెప్పాను కదా. బావా, వద్దంటే సరిపోతుందా? రీజన్ ఏదైనా ఉండాలి కదా. ఏమల్లుడు, కొంపదీసి నువ్వు మాధవి ఏమైనా గొడవ పడ్డారా? ఇక ఆపుతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ అంతట మీరే ఏదేదో ఊహించేసుకుంటారా? అంటే అనుమానం వచ్చినప్పుడు అయిన వాళ్ళు అడగడం తప్పేమీ కాదు కదమ్మా. పెళ్లి రోజు కూడా జరుపుకోవడం లేదు అంటే ఆలోచించాల్సి వస్తుంది కదా. ఆపండి, వాళ్ళు వద్దు అంటే వద్దు, అంతే. అమ్మా మాధవి, టిఫిన్ వడ్డించమ్మా. అలాగే మావయ్య, పదండి. అమ్మా మాధవి, వాళ్ళు అడిగారని కాదు, విషయమేంటో నువ్వైనా మాతో చెప్పచ్చు కదమ్మా. ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత అంత పెద్ద గండం గడిచాకొచ్చిన మీ పెళ్లి రోజు నాడు సంతోషంగా ఉండాలని మీకు మాత్రం లేదు? అది అలా అడగండి. మేమంటే చుట్టాలం మాత్రమే. కన్నవాళ్లే అడుగుతున్నారు కదా, చెప్పల్లుడు. ఇప్పటికైనా చెప్పు బావా. నేనే వద్దన్నాను.
మీరు విన్నది నిజమే. ఇవాళ ఎలాంటి హడావిడి వద్దు అని నేను చెప్తేనే ఆయన సరే అన్నారు. వాట్ వాట్ ఏంటక్క, చెబితే కొంచెమైనా నమ్మేటట్టుండాలి కదా. బావగారు, ఈ లోకంలో ఏ ఆడదైనా తమ పెళ్లి రోజుని జరుపుకోవడం ఇష్టం లేదు అని చెప్పడం ఎక్కడైనా విన్నావా కన్నావా? ఈ లోకంలో ఎక్కడైనా నాలాగా చచ్చి బ్రతికి పునర్జన్మ పొందిన ఆడది ఉండటాన్ని మీరెప్పుడైనా చూసారా? లేదు కదా. అందుకే ఆ రోజు నుంచే నన్ను నేనే పూర్తిగా మార్చుకున్నాను. సింపుల్గా బతుకుతున్నాను. ఇవాళ మా జీవితాల్లో ఎంతో ముఖ్యమైన రోజని నాకు తెలుసు. అయినా ఆర్భాటంగా జరుపుకుంటేనే పెళ్లి రోజా? మనసుకి ప్రశాంతత కూడా ఉండాలి కదా. అందుకే ఇవాళ నేను ఉపవాసం ఉండదలుచుకున్నాను. పక్క ఊళ్ళో ఉన్న తలుపులమ్మ తల్లి గుడికి వెళ్ళి నాని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని పూజ చేయించాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, నా ఆలోచన ఏమైనా తప్ప? కానే కాదమ్మా, ఒక తల్లిగా నీ ఆలోచన ముమ్మాటికి కరెక్టే. హర్ష, కోడలు చెప్పినట్టు మీరిద్దరూ సంతోషంగా గుడికి వెళ్ళిరండి. పొద్దున్నే గుళ్ళో పూజలు చేయించడానికి, సాయంత్రం ఇంట్లో పార్టీ ఏర్పాట్లు వద్దు అని చెప్పడానికి సంబంధమేంటో నాకైతే తెలియట్లేదు. రెండూ చేసుకుంటే చూసేవాళ్ళకి బాగుంటుంది కదా. బాబురావు, ఉపవాసం ఉంటానంటే పార్టీ చేసుకోమంటావేంటయ్యా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? మీకెందుకండి ఈ పనులన్నీ? మావుళ్ళమ్మా, వెళ్ళి పసుపు తీసుకొనిరా. అట్టగేనమ్మా. లక్ష్మయ్య, అమ్మా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని. అలాగేనమ్మా. ఏంటండి ఇది? చూసుకోవాలి కదా. హర్ష, ఏంట్రా ఇది? పెళ్లి రోజు నాడు ఏంటిది? కొంచెం చూసుకోవాలి కదరా. మావుళ్ళమ్మా, తీసుకోండమ్మా. ఇటు లక్ష్మయ్య, క్లాత్. అమ్మా తీసుకోండి అమ్మా. పర్వాలేదు. అయ్యయ్యో అల్లుడు, చేతికి కట్టుతో ఇప్పుడు నువ్వు కార్ డ్రైవింగ్ ఎలా చేస్తావు? బావా, మీ ఇద్దరిని కార్లో నేను గుడికి తీసుకెళ్ళనా? నందిని, పానకంలో పుడకలాగా వాళ్ళ మధ్యన నువ్వెందుకే? మన శివ ఉన్నాడు కదా, తను తీసుకువెళ్తాడు. నేనొస్తానంటే తప్పుగాని డ్రైవర్ వస్తే మాత్రం పర్లేదా? పానకంలో పుడుకైతే వెనకాలే ఉండి డిస్టర్బ్ చేస్తుంది. డ్రైవర్ అంకుల్ అయితే రమ్మంటే మాత్రమే వస్తాడు. అది తేడా అర్థమైందిగా. ఆ డ్రైవర్ గాడికి మాధవి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటో. పెళ్లి రోజు నాడు కూడా డ్రైవర్ని వెంట పెట్టుకుని తీసుకెళ్లడం ఎందుకో? శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి. ఆకా
గుడి గంటలో నాదానిది నీవని గోరంత పసు పెట్టి ఊరంత కబురెట్టే శివానే రావాలని కుంకుమతో కుశలమని పారాణే పదిలమని దీవించు దేవుళ్ళే మన ఇంటి వారని తెలియని రాగం పలికింది తీయని భావనలో మనసే జ్యోతిగా వెలిగింది మమతల కోవెలలో ఈ మమతల కోవెలలో. మాధవి, నువ్వు లేవు. నీకు బదులుగా రాణిగారు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. నిజం చెప్పలేను, గుండెల్లో దాచుకోలేను. ఈ తప్పనిసరి నాటకం ఇంకెన్నాళ్ళో. శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి. శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి, శివ నావాడు కావాలి. అర్చన చేయించండి పూజారి గారు. అలాగేనమ్మా. గోత్రనామాలు చెప్పండి అమ్మా. రాధ, రాణి, పైడిపాల గోత్రం. రాధారాణ్యామధేస్య పైడిపాలగోత్రస్య యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవీర్యవిజయాభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఓం లక్ష్మీ క్షేర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరేం దాసీభూత సమస్త దేవలోకవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలం బ్రహ్మేంద్ర. అటెటో చూస్తున్నారేంటి? దండం పెట్టుకోండి. వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం వనస్పత్యుర్భవేర్దివ్యేనానాగంధైః సుసంయుతః అగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాప్యామి దీపం దర్శయామి నైవేద్యం నివేదయామి. ఇవాళ మా పెళ్లి రోజు. నా భర్తతో కలిసి ఇలా జంటగా దర్శనం చేసుకోవడం నిజంగా నా అదృష్టమే అనుకుంటాను. ఓం సమ్రాజం జివ్రాజం జాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాం కేతయామాసం సృజాంసి ఆనంద కర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి. తల్లి, నా మనసులో కోరికని తీర్చమని నీకు ముడుపు కట్టాను. మా పెళ్లి జరిగితే జంటగా వచ్చి నీకు పొర్లు దండాలు పెడతాను. ఓం మానోహిగుంసేజ్జాతవేదోగామశ్వం పురుషం జగతో అవిభ్రదగ్నాగహి శ్రియామా పరిపాతయా ఆనందకర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి నమస్కరోమి. సరాజావరుణోద్రాజ నక్షత్రాణాగుం శతవసగ్వశిష్టః తౌ దేవేభ్యః ప్రణుతో దీర్ఘమాయుః. పూజారి గారు, ఈరోజు మా పెళ్లి రోజు. మమ్మల్ని దీవించండి. దీర్ఘ సుమంగళీ భవ మనోవాంఛా ఫలసిద్ధిరస్తో అన్యోన్య దాంపత్యాభివృద్ధిరస్తో శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి.
పెళ్లి రోజునాడు నా కోరిక తీరింది. నా రాధాకి గతం గుర్తొస్తే నా జన్మ ధన్యమవుతుంది. ఇంక వెళ్దామా? కూర్చోండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? నా మనసులో అనుకున్నదే జరిగింది. మరి మీకెలా ఉంది? నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకో? అనుకోకుండా మీతో కలిసి దర్శనం చేసుకున్నాను కదా. కొబ్బరి కొట్టివ్వండి. ఏం మళ్ళీ ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? కొంచెం. అనుకున్నది జరిగితే మొత్తం. వెళ్దామా? రాణిగారు, దర్శనం బాగా జరిగిందా? వెళ్దాం పదండి. పెద్దమ్మా, ఏమైంది మళ్ళీ? అడుగు శివా. పిలు మరి. శివా, శివా.